దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు దేవుని కుమారుని యొక్క రాకడ సమయంలో కనబడేటువంటి నెరవేరేటువంటి 2 సూచనలు. అది నేను చెప్పింది కాదు, కానీ స్వయంగా దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే తన శిష్యులతో పంచుకుంటూ చెప్పినటువంటి 2 అద్భుతమైనటువంటి సూచనలు. ఒకటి, ఆ దినములు నోవాహు దినముల వలె ఉండును. రెండవది, ఆ దినములో లోతు దినములలో సంభవించినట్టుగా ఆ దినములలో సంభవించును అనేటువంటి విషయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేర్చుకోవలసినవి, తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలు మీ అందరితో నేను మాట్లాడి పంచుకునే ప్రయత్నం చేశాను. ఈ రోజున మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని సూచనలన్నీ ఉంటాయి. కాబట్టి సుమారుగా 1-2 నెలలంతా కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని ధ్యానిస్తాం. కానీ దానికంటే కూడా ముందుగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అనేటువంటి మాట ఆ చోట రాయబడింది. నేను త్వరగా వచ్చుచున్నాను. నీవు కలిగి ఉన్నటువంటి ఆ కిరీటమును ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. ఏంటి కిరీటం? రక్షణ, రాజ్య కిరీటం. ఎందుకంటే మనం అందరం కూడా రాజ్య పరిపాలకులుగా ముందు రోజుల్లో మనం పరిపాలించబోతా ఉన్నాం కనుక ఆ ధన్యతని పోగొట్టుకోకూడదు, ఏ విధంగా కూడా తప్పిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మత్తయి సువార్తలో ఈ రోజున కొన్ని విషయాలు, కొన్ని సూచనలు, కొన్ని గుర్తులు మీ అందరితో నేను పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మత్తయి సువార్త మొదటి వచనం నుంచి 51వ వచనం వరకు కూడా 2 భాగాలని మీ అందరికీ చెప్పాను. మొదటి వచనం నుంచి 35వ వచనం వరకు కూడా బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను గురించి తెలియచేస్తుంటే 36 నుంచి 51వ వచనం వరకు చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా రహస్య రాకడను గురించి అవి అక్కడ ప్రస్తావించబడ్డాయి అనే విషయాన్ని కూడా మీతో అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి 24వ మత్తయి అధ్యాయం అంతా కూడా 2 భాగాలు. ఒకటేమో రహస్య రాకడ సూచనలు, రెండోదేమో బహిరంగ రాకడ సూచనలు. అంటే దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. గట్టిగా అయితే ఒక 7 సంవత్సరాల డిఫరెన్స్ అంతే, అంతకు మించి ఏముండదు. కాబట్టి 2 కూడా మనకు అవసరమైనవి. ఈ 2 కూడా రాకడ సంబంధమైనటువంటి గుర్తులే. అయితే నోవాహు లోతు దినాల గురించి చెప్పబడింది రహస్య రాకడ గురించి. అనుకొనని సమయమునందు, ఎవరు ఊహించని సమయంలో జరిగేటువంటి పరిస్థితుల్లో లోకం ఎలాగుంటుందని నోవాహు లోతు దినాల గురించి మనం నేర్చుకున్నాం. అయితే మత్తయి సువార్తలో తనతో ఉన్నటువంటి శిష్యులు ఆయన వెంట పెట్టుకుని ఒంటరిగా ఉన్నప్పుడు, ఎక్కడ ఒంటరిగా ఉన్నాడంటే ఒలీవల కొండ మీద ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఎప్పుడైతే ఉన్నాడో శిష్యులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఇవి ఎప్పుడు సంభవించును, వీటికి సంబంధించినటువంటి గుర్తులు ఏమన్నా చెబుతావా అంటే ఒక్కొక్కటి చాలా స్పష్టంగా ఆయన చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే పంచుకున్నాడు? బహిరంగంగా కొన్ని వేల మంది ఉన్నప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పలేకపోయాడంటే పబ్లిక్లో చెప్పకూడనటువంటి మాటలు కనుక. ఎందుకంటే వాళ్ళు దాన్ని జీర్ణించుకోగలిగేటువంటి స్థితిలో లేరు. నేను అందుకే అంటాను, కొన్ని విషయాలు సంఘంతో మాత్రమే పంచుకోవాలి. కొన్ని విషయాలు లోకంతో పంచుకునే ఉన్నాయి, అవే వాళ్ళతో పంచుకోవాలి. సంఘంతో పంచుకునే విషయాలు కొన్ని బయట మాట్లాడకూడదు. బయట మాట్లాడేటువంటి విషయాలు మనకు కూడా అవసరం లేని విషయాలు, మనం కూడా చర్చించవలసిన పని ఉండదు. కాబట్టి కొన్ని సంఘస్థులతో, క్రీస్తును నమ్ముకున్న వ్యక్తులతో మాత్రమే మాట్లాడేవి ఉంటాయి. అన్ని జనాంగంతో మాత్రమే మాట్లాడేటువంటి విషయాలు కూడా కొన్ని ఉంటాయి. ఇది తెలియక సంఘంతో ఎలాగైతే మాట్లాడుతున్నారో అదే మాటలు పట్టుకొని అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త అనేటువంటి పేరు పట్టుకొని చేస్తున్నప్పుడు వాళ్ళు తెలుసుకోకపోవడంతో పాటుగా తిరుగుబాటు చేసే వ్యక్తులుగా మారిపోతున్నారు. కాబట్టి విధానం మారిపోవాలి.
విశ్వాసులతో మాట్లాడే విధానం, అన్య జనాంగంతో మాట్లాడే విధానం చాలా తేడా ఉంటుంది. సబ్జెక్ట్ ఒకటే, కానీ విధానం వేరు. అది తెలియక చాలా ఇబ్బందులు అనేటువంటివి మనంతట మనం కోరి తెచ్చుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు రాకడ సంబంధమైనటువంటి గుర్తులన్నీ శిష్యులతో పంచుకున్నట్టుగా బయట వాళ్ళతో పంచుకుంటే వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాకపోగా వాళ్ళు తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు శిష్యులతో మాత్రమే పంచుకున్నారంటే, ఈయనతో వాళ్ళు సమీపంగా ఉన్నారు, ఆత్మీయంగా ఎదుగున్నారు, ఈయన మీద అపరిమితమైనటువంటి విశ్వాసం, నమ్మకం కూడా వీళ్ళకి కలిగి ఉన్నది కనుక అర్థం చేసుకోగలిగే, విన్నటువంటి దాన్ని జీర్ణించుకోగలిగే స్థితిలో ఉన్నారు కనుక వీరితో మాత్రమే పంచుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి నేను కూడా కొన్ని విషయాలు క్రైస్తవులతో పంచుకున్నవి బయట మాట్లాడే ప్రయత్నం నేను చేయను. ఎందుకంటే వాళ్ళు దాన్ని వెటకారంగా తీసుకొని దాన్ని నవ్వులు పోలి చేసి దాని మీద అవహేళన చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడకపోవడం చాలా మంచిది. అయితే ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు వీరందరితో కూడా పంచుకునే ప్రయత్నం చేశాడు. అందుకని నేను ఎప్పుడో కూడా మాట అంటూ ఉంటున్న దైవజనులు పారాసామ్యులు గారు కూడా ఆ మాట ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. మన ఒంటరి ప్రార్థన అనుభవాల్లోకి వెళ్ళాలి. ఒంటరి ప్రార్థన అనుభవాల్లో చాలా చాలా శక్తి ఉంటుంది. దేవునితో అద్భుతమైన సహవాసం అనేటువంటిది ఒంటరి ప్రార్థనలో కలుగుతూ ఉంటుంది. దానియేలు ఏమన్నా ఒక 10 మందితో కూర్చొని ఏమన్నా ప్రార్థన చేశాడా? ఏలి ఏమన్నా ఒక 20 మందితో కూర్చొని ఏమన్నా ప్రార్థన చేశాడా? మోషే ఏమన్నా? లేదు. మీరు కానీ చూసినట్టయితే ఒంటరి సహవాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత, దేవుని యొక్క సమీప పరిస్థితులు మిగిలిన సందర్భాల్లో ఉండకపోవచ్చు. కాబట్టి ఒంటరి ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఒంటరిగా దేవునితో గడిపే సమయంలోని దేవుడు చాలా ప్రత్యక్షతలో ఇస్తూ ఉంటాడు, చాలా విషయాలు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా 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 సమీపంగా మనం అవ్వడానికి ఆయన కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఒంటరి ప్రార్థన అనేటువంటిది కూడా మన జీవితంలో చాలా అవసరం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒలీవల కొండ మీద ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు వెళ్ళి అక్కడ కొన్ని ప్రశ్నలు ఆయన సంధించడం అనేటువంటిది జరిగింది. ఏ కొండ మీద? ఒలీవల కొండ మీద. నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. 24వ మత్తయి మొదటి వచనాలు నేను చదువుతున్నాను. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితోనను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుంటున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఎలా వచ్చారు? ఏకాంతముగా. వచ్చిన వాళ్ళు కూడా ఎలా వచ్చారు? అందరూ గుంపు కూడా వచ్చారా? ఏకాంతముగా వచ్చి అనేటువంటి మాట కనబడుతుంది. ఏ కొండ మీద? ఒలీవల కొండ మీద. ఒలీవల కొండ అనేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది బైబిల్ గ్రంథంలోనే. ఒలీవల కొండ అనేది చాలా ప్రత్యేకం. యేసుక్రీస్తు ప్రభువు వారు బహిరంగ రాకడలో డైరెక్ట్గా కాలు మోపేది కూడా ఈ కొండ మీదే. మళ్ళీ చెప్తున్నాను చూడండి. యేసయ్య 7 సంవత్సరాల శ్రమకాలం అనంతరం వచ్చి మొట్టమొదటిగా భూమి మీద కాలు మోపేది కూడా ఒలీవల కొండ మీదే. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? సంఘమై ఉన్నటువంటి మనము, ఎత్తబడినటువంటి వారై ఉన్న మనము తిరిగి వచ్చి మనం కూడా అదే ఒలీవల కొండ మీద అడుగు పెట్టబోతున్నాం. సేమ్ కొండ మీద మళ్ళీ మన అడుగులు మోపబడతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారితో పాటుగా మనం కూడా, మన కాళ్ళు కూడా మోపబడేటువంటి మొట్టమొదటి ప్రదేశం ఏదన్నా ఉందంటే ఒలీవల కొండే. ఎందుకు ఇంత ప్రత్యేకమైనటువంటి కొండ ఇది? ఆయన ఎప్పుడైతే ఒలీవల కొండ మీద ఇలా దిగుతాడో ఒలీవల కొండ 2 భాగాలు అయిపోద్ది, 2 ముక్కలు అయిపోద్ది అన్నది, 2 చీలిపోద్దనంది బైబిల్ గ్రంథంలో. మనం అందరం అక్కడే అడుగు పెడతాం, అక్కడ అడుగు పెట్టి దిగుతాం. మెగిద్దో అనేటువంటి ప్రాంతంలో అపవాది యొక్క సైన్యంతో యుద్ధం చేసేటువంటి పరిస్థితులు కనబడతాయి. ఎందుకంత ప్రత్యేకమైందంటే చాలా విషయం దీని నుంచి నేర్చుకోవచ్చు. ఒలీవల కొండ గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలు అయితే నేను చెప్పాలి అనిపిస్తే అవసరం లేదు, సరదాగా మీకు కొంచెం ఈ విషయంలో కొంచెం నాలెడ్జ్ పెరుగుతుందని ఉద్దేశంతో నేను చెప్పే ప్రయత్నం. అబ్షలోము దావీదును పరిగెట్టిస్తున్నప్పుడు దాక్కున్నటువంటి కొండది, చాలా ప్రత్యేకమైన కొండ. అలాగే ఇజ్రాయేలీల దగ్గర నుంచి దేవుని మహిమ దూరం అయిపోయి ఒలీవల కొండ మీద నిలిచిపోయిందని ఉంటుంది. సొలొమోను అన్య దేవతల యొక్క గుడులు కూడా కట్టించడానికి ప్రయత్నం చేసింది ఈ కొండ మీదే. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులందరికీ 40 రోజులు కనబడి ఆరోహణమైనది కూడా ఈ కొండ మీదే.
మళ్ళీ అడుగు పెట్టేది కూడా ఈ ఒలివల కొండ మీదే. ఏ కొండ మీద అయితే ఆయన ఆరోహణం అయ్యాడో, ఏ కొండ మీదకైతే మళ్ళీ తిరిగి ఆయన అడుగు పెట్టబోతున్నాడో, అదే కొండ మీద కూర్చొని ఆయన సూచనలు, గుర్తులు అనేటువంటివి తన శిష్యులతో పంచుకున్నాడు. ఇదిగో నాయనా, ఇదిగో ఇలాంటివి జరుగుతాయి, నేను రాబోయేటువంటి కాలంలో ఇవన్నీ కూడా నెరవేరుతాయి. ఎవరికి చెప్తున్నాడు? ఆనాటి కాలంలో ఆయనకి సమీపంగా ఉన్న శిష్యులతో. ఇప్పుడు వాళ్ళు చనిపోయారా లేదా? వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరికి చెప్తున్నట్టు ఆ మాటలో? బ్రతుకున్నటువంటి ఈ కాలపు ప్రజలకి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన చెబుతూ చెప్పినటువంటి మొట్టమొదటి సూచన ఏంటో తెలుసా? చూడండి, నేను చదువుతున్నాను చూడండి. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, వీడి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తికిని సూచనలేవి. ఏం అడుగుతున్నారు ఇక్కడ? రాకడకి, యుగ సమాప్తికి, రెండిటికి సూచనలు అడుగుతున్నారు. రాకడకి మాత్రమే కాదు. నేను అందుకే చెప్తున్నాను, మత్తయి సువార్త మొదట 35 వచనాలు ఒక సందర్భానికి అయితే 36 నుంచి 51 వచనాలు రెండో సందర్భానికి సంబంధించినవి. అర్థమైందా? ఆయన రహస్యంగా వచ్చేటువంటి రాకడ ఒకటైతే, 7 సంవత్సరాల తర్వాత వచ్చి పూర్తిగా సాతాను నిర్మూలన చేసి రాజ్య పరిపాలన చేసేటువంటిది ఇంకొక రాకడ, యుగ సమాప్తి. ఇంకా అది ఫైనల్ ఎండింగ్ డేస్ అన్నీ కూడా. వాటిని గురించి వాళ్ళతో అడుగుతున్నప్పుడు, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. ఫస్ట్గా ఆయన చెప్పిన మాట ఏంటి? ఎవరో కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. నేను వచ్చి మిమ్మల్ని కాపాడుతాను, మోసపోయేటువంటి సమయంలో కూడా మిమ్మల్ని వచ్చి నేను తప్పిస్తాను, మోసపోయేటువంటి సమయంలో మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని మీకు అనుగ్రహిస్తాను అని అనట్లేదు. మోసపోవడం, మోసపోకపోవడం అది మన చేతులకు సంబంధించింది, దేవుడి మీద పెట్టకండి. అది ఎప్పుడు కూడా దేవుడి మీద ఆ విధమైనటువంటి నేరాన్ని మోపకండి. నువ్వు మోసపోయి దేవుడు చెప్పలేదే, దేవుడు మాట్లాడలేదే, దేవుడు ఆపలేదే అంటే కుదరదు. క్లియర్గా వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు మోసపోకుండా జాగ్రత్త పడండి. ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మోసపోయేటువంటి వ్యక్తులు ఉన్నంతకాలం మోసగాళ్ళు పుడుతూనే ఉంటారు. అర్థమైందా? కొంతమంది మాటల ద్వారాగా మోసం చేస్తూ ఉంటారు, కొంతమంది వారి యొక్క వైఖరి ద్వారాగా మోసం చేస్తూ ఉంటారు, కొంతమంది వారి యొక్క అందంతో మోసం చేస్తూ ఉంటారు, కొంతమంది చాలా రకాలైనటువంటి కారణాలతో మోసాలు చేస్తూ ఉంటారు. అది పడడం పడకపోవడం నీకు సంబంధించింది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు తెలియక చేశానండి, ఆ రోజు అనుకోకుండా జరిగిపోయిందండి, ఆ రోజు అంత ఆలోచించలేదండి, తర్వాత అర్థమైందండి, దీని వెనకాల చాలా ప్లాన్ ఉందండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎందుకు? వాక్యంలో ఏం రాయబడి ఉందో తెలుసా? దేవుని రాకడ గురించినటువంటి సూచనలు చెప్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో, ఎవడునో మిమ్మల్ని మోసము చేయకుండా. అందుకే ఆయన ఏమన్నాడు? మీకు జ్ఞానము కొదివై ఉన్న ఎడల నన్ను అడగండి ఆయన, అప్పుడు ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తాను. ఏ సమయంలో ఏ విధమైనటువంటి రీతిలో నువ్వు జాగ్రత్త పడాలి, ఎలాంటి సందర్భాల్లో నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి మెలకువలు కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. నన్ను అడుగు. ఏదన్నా చేసేటప్పుడు, ప్రభువా మేము చేసేటువంటి దాని వెనకాల ఉన్నటువంటి మేలు కీడు మాకు తెలియదు కనుక ఈ విషయంలో మాకు మీ యొక్క ఉద్దేశాన్ని బయలుపరచబడే జ్ఞానం మాకు అందించండి అయ్యా. మీ జ్ఞానంతో మేము మసులుకోవడానికి, జీవించడానికి కృప చూపండి అయ్యా అని చేయకుండా మానవ సహజమైనటువంటి జ్ఞానంతో మనం ముందుకు వెళ్తే నష్టపోతాం. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు పుడతానే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది మాటలతో చాలా ఈజీగా మోసం చేస్తూ ఉంటారు, ఈజీగా పడిపోతాం. ఇంక మనం అంటే మనం పూర్తిగా నమ్మేశారు ఆ వ్యక్తి, ఇంక పూర్తిగా ఈ వ్యక్తిని నమ్మేయచ్చు. ఎందుకంటే అన్ని విషయాలు మనతో పంచుకుంటున్నారు కనుక, అన్ని విషయాలు నిరభ్యంతరంగా మనతో మాట్లాడుకుంటున్నారు కనుక, తెలియజేస్తున్నారు కనుక ఈ వ్యక్తిని నమ్మొచ్చు అన్నట్టుగా ఒకవేళ కొన్ని విషయాలు ఏమన్నా ఇబ్బంది పడతావు. ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇవన్నీ చూసేసి అలిసిపోయి ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నానమ్మా, అలిసిపోయి ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను. చాలా దెబ్బలు తగిలి ఉన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. చాలా వెనకటి నుంచి బల్లిపు పోటులు అనుభవించినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాను.
ఎన్నిసార్లైనా మాట్లాడగలను. ఎవరిని నమ్మకండి. ఎవరిని, దేవుని తప్ప ఎవరిని నమ్మడానికి వీలు లేని పాపపు లోకం ఇది. నువ్వు మోసపోయి మోసం చేశారంట పెట్టి నీ జ్ఞానం ఎక్కడ ఇడిసింది? నువ్వేమన్నా చిన్నపిల్లవాడువా, చిన్నపిల్లవా, అజ్ఞానివా, చదువు రానటువంటి దద్దమ్మవా? ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మోసపోయేవండి ఇంకెప్పుడు ఇంతే. దేవుణ్ణి అడగాలి. సరే, ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా ఏం చేయండి, చూచుకోండి అని చెబుతూ ఆయన మొట్టమొదటిగా ఇచ్చిన సూచన ఏంటో తెలుసా? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పంచుకునేటువంటి అనేక సూచనల్లో మొట్టమొదటి సూచన ఏంటో తెలుసా? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పుకుంటారు. ఎంత క్లియర్గా రాయబడి చూడండి, ఎంత అద్భుతంగా రాసి చూడండి. నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అంటే క్రీస్తు కాని వారు నేనే క్రీస్తుని, నేనే మెస్సయ్యని, నేనే యేసయ్యని అని చెప్పుకునే వాళ్ళు వస్తారు అని అనడంలో దాని అర్థం ఏంటో తెలుసా? వస్తారన్నా రారన్నా? ఫాల్స్ మెస్సయ్యలు, అబద్ధ క్రీస్తులు నా పేరట చాలామంది వస్తారన్నా రారన్నా? ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, నేను వెళ్ళి మీకు నివాసములు సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను, నేను మరలా వస్తాను. ఈ మరలా వస్తాను అనేటువంటి మాటను పట్టుకున్నటువంటి అపవాది చాలా మందిని మోసపరచడానికి మళ్ళీ యేసు వచ్చేసాడు అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు. చాలా మంది అబద్ధ క్రీస్తులు పుట్టుకుని వచ్చారు ఈ 2000 సంవత్సరాల్లో. ఒకరు ఇద్దరని కాదు, కొన్ని వందల మంది నేనే క్రీస్తుని, నేనే మెస్సయ్యని, నేనే యేసయ్యని, వస్తానన్నటువంటి వ్యక్తిని నేనే, రాని ఉన్నవాడిని నేనే, ఆ ప్రవచనం నెరవేర్చబడింది నా ద్వారాగానే అన్నట్టుగా చాలా మంది మనుషులు, మనలాంటి మనుషులు వచ్చి నేనే యేసయ్యనని చెప్పి యూదుల్ని ఎంతమంది మోసం చేశారో. ఇతర మతాలకు సంబంధించి ఇతర క్రైస్తవ జనాంగాన్ని కూడా మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది, ఇంకా లెక్క లేనంత మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కొన్ని పేర్లుగానే మనం మాట్లాడుకుంటే డేవిడ్ కోరేష్ అనేటువంటి వ్యక్తి, జేవి అనేటువంటి వ్యక్తి, జేమ్స్ అనేటువంటి వ్యక్తి, అలాగే కోబా అనేటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా నేనే యేసుని అని చెప్పుకొని చాలామందిని మోసగించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అందులో ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి పేరు సైమన్ బర్ కోబా అని పిలుస్తూ ఉంటారు ఆ వ్యక్తిని. వాస్తవానికి ఆయన పేరు సైమన్. క్రీస్తు అనంతరం 131, 132 అంటే మొదటి శతాబ్దంలో వచ్చినటువంటి వ్యక్తి సైమన్ బర్ కోబా అని పిలుస్తూ ఉంటాడు. ఈయన ఒక యూదుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన 131, 132 సంవత్సరాలకి యూదుల్లో నుంచి పుట్టుకొచ్చాడు ఒక వ్యక్తి. నేనే యేసయ్యనని చెప్పుకున్నాడు, నేనే మెస్సయ్యని అని చెప్పుకున్నాడు. అప్పటికి రోమన్ ప్రభుత్వ పరిపాలనలోనే ఇజ్రాయెల్ దేశం అంతా కూడా యూదులు అందరూ కూడా ఉండేవారు. చాలామంది వచ్చారులేండి, ఈ మధ్యకాలంలో కూడా చాలామంది వచ్చారు. హైదరాబాద్లో ఒక ఆవిడ నేనే యేసాత్మలో వచ్చిన వ్యక్తిని, ఆడావిడి సికింద్రాబాద్కి సంబంధించిన ఆవిడ పేరేంటి, ఏంటో పేరు విడ్డూరంగా, ఆడావిడి కదా అని చెప్పి ఆవిడ మీద నేను పెద్దగా స్పందించడానికి ఇష్టపడలేదు. నేనే యేసయ్యని అన్నట్టుగా ఎంతమందిని మోసగించుకుంటూ వెళ్ళారు ఆవిడ. అయితే సైమన్ అనేటువంటి ఈ వ్యక్తి క్రీస్తు అనంతరం 131, 132 ఆ సంవత్సరాల్లో వచ్చి యూదులందరినీ మోసం చేశాడు. ఆయన పేరు సైమన్ బర్ కోబా అనేటువంటి పేరు యూదులు పెట్టారు ఆయన. ఎందుకంటే సంఖ్యాకాండంలో ఒక వచనం ఉంటుంది, ఒక లేఖనం ఉంటుంది. యాకోబు నుండి నక్షత్రం పుట్టును అనేటువంటి మాటని వాళ్ళు పట్టుకొని ఈయన్నికి అది ఆపాదిస్తూ ఈయన నక్షత్రం, యాకోబు నుంచి పుట్టినటువంటి నక్షత్రం ఈయనే అని బర్కోబా అని పేరు ఆయనకి పెట్టేశారు. ఈయన చేసిన పని ఏంటంటే ఆ 131, 132 సంవత్సరంలో యూదులందరినీ ఒక వైపుకి లాగేశాడు.
లాగేసి నా మాట వినండి, నేను మిమ్మల్ని కాపాడుతానంటే ఈ వ్యక్తి మాటలు అందరూ నమ్మేసి ముందుకు వెళ్ళిపోయారు. 135వ సంవత్సరంలో రోమన్ అధికారులు ఈ వ్యక్తిని చంపేశారు, ఈ బర్కోబా అనేటువంటి వ్యక్తిని. వీడు ఒక్కడో చచ్చిపోయాడు అంటే దానికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ వ్యక్తి మాటను నమ్మి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి నినాదాలు చేసి వీడి వెంట వెళ్ళినటువంటి చాలామంది యూదులు కూడా చచ్చిపోయారు. చూసారు ఎలా చేశాడో సాతానుగాడు? ఒకను పుట్టించి వాడి ద్వారాగా అనేక మందిని మోసగించి వాడితో పాటుగా వీళ్ళ యొక్క ప్రాణాలను కూడా పాడు చేసే ప్రయత్నం. యూదులందరూ నువ్వే మెస్సయ్యే, నువ్వు కాపాడతావు అనేటువంటి భ్రమలో వెళ్ళిపోయారు. ఎందుకంటే వాడి యొక్క మాటలు అలాగ ఉన్నాయి. రామను పరిపాలన నుంచి మిమ్మల్ని అందరినీ విమోచిస్తాను, కాచి కాపాడుతాను, నన్ను నమ్మండి అంటే అందరూ వెళ్తే రోమన్ అధికారులు ఒక 3 సంవత్సరాలు చూసి చూన్నట్టుగా బాగానే ఉన్నారు. 88 ఎక్స్ట్రాలను అనుకున్నారు ఏంటో, వచ్చి చంపేశారు. చంపేయడంతో పాటుగా వీడి వెంట నడిచినటువంటి వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు. సాతాను అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను తీసుకుని వస్తూ ఉంటాడు. అందుకే చెప్తున్నాను, నమ్మకండి, మోసపోకండి. ఈనాటి కాలంలో కూడా అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కొంతమంది క్రైస్తవులుగా చలామణి అవుతూ, క్రైస్తవులుగా పిలువబడుతూ, ఏదో క్రైస్తవులకి ఏదో ఓడబొడుస్తున్నట్టుగా ప్రయత్నిస్తూ ఆ విధంగా పోర్ట్రేట్ చేయించుకుంటూ మీకోసం మేము పోరాడతాం, ప్రభుత్వాలతో పోరాడదాం, ప్రభుత్వాలకి తిరగబడదాం, ప్రభుత్వాల్ని దించేద్దాం అన్నట్టుగా కొంతమంది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాళ్ళు పుట్టుకొస్తే వాక్యం తెలియనటువంటి అజ్ఞానులు క్రైస్తవులే వాళ్ళు వెంటబడుతున్నారు. అనవసరమైన ఒత్తిడి, అనవసరమైన ఆంక్షలు, అనవసరమైన ప్రెషరు క్రిస్టియానిటీ మీదకి తీసుకొని రావడంలో వీళ్ళ పాత్ర అక్కడ కనబడుతుంది. వాస్తవానికి ప్రభుత్వాలకి క్రిస్టియానిటీకి ప్రస్తుతం ఏమి రైవల్ ఏమి లేదు, గొడవలు ఏమి లేవు. కానీ కొంతమంది ఉన్నారు గొంతు బాగా అరుస్తూ, నా సేవకుని యొక్క స్వరం వీధిలో వినబడదనేమో గ్రంథాలు తెలియపరుస్తుంటాయి. కొంతమంది మా క్రైస్తవుల జోలికి వస్తే సాల్తీ లెగిసిపోతాయి అంటాడు ఒకడు, పలానా ప్రభుత్వ అధికారిని దించేయాలంటాడు ఇంకొకడు, పలానా ప్రభుత్వం ఉన్నంతకాలం క్రైస్తవ్యానికి మేలు జరగదని చెప్పి మనం పోరాడాలి, మీ పక్షాన్ని నేను నిలబడతాను, నాకు సపోర్ట్ చేయండి అనేవాడు ఇంకొకడు. అది వాక్య విరుద్ధమా, వాక్య అంగీకారమైందా? అలాంటి వ్యక్తులను కానీ మీరు సపోర్ట్ చేస్తే క్రైస్తవ్యం మీదకి అనవసరమైనటువంటి చట్టాలు తీసుకొని రావడంలో కారణస్థులు అవుతారు మీరు. మన కోసం నిలబడేవాడు, మన కోసం పోరాడేవాడు ఒక్కడే, ఆయన మన దేవుడు. ఎవ్వరూ మన కోసం పోరాడక్కర్లేదు, ఎవ్వరూ మన కోసం ఏమీ నిలబడక్కర్లేదు, ఏ ఒక్కడో కూడా మన కోసం నాయకుడిగా నిలబడక్కర్లేదు. వాక్యంలో ఎక్కడ కూడా నిలబడలేదు. క్రైస్తవులు అంటేనే శ్రమలు అనుభవించాలి. అంత్యదినాల్లో ఇంతకు మించిన ఒత్తిడి, ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. మనకి ఎవడో వచ్చి ఉద్ధరించవలసిన అవసరం ఏమీ లేదు. శ్రమలు అనుభవించాలి అనేటువంటి దేవుడు మన జీవితంలో రాసి పెడితే అనుభవించడానికి ధైర్యంగా ఎదుర్కొందాం. అంతేగాని క్రైస్తవుల పక్షాన మాట్లాడే గొంతునై ఉంటా, క్రైస్తవుల పక్షాన మాట్లాడేటువంటి వాది అయి ఉంటా, నిలబడే పోరాటి యోధుడై ఉంటా, మీకోసం నేను పోరాటే నాయకుడిగా వస్తున్నాను, ఈ మాటలు ఎప్పుడు ఎవరిని నమ్మకండి. ఈ బర్కోబా అనేటువంటి వ్యక్తిని యూదులు నమ్మి ఆ వ్యక్తితో పాటుగా ఈ కుటుంబాలను కూడా పోగొట్టుకున్నారు. క్రైస్తవుల పక్షాన పోరాడడానికి ఎవరో ఆ రోజు రాలేదు, ఈ రోజు రారు, ఆయన నిలబడతాడు. అపోస్తలులు ఎవరన్నా వచ్చి నిలబడ్డారా? పోరాడారా? ప్రభుత్వాల మీద అనుభవించారు శ్రమల్ని. చెరసాల్లో బంధిస్తే ఒప్పుకున్నారు. విడిపించింది ఎవరు? నాయకుల దేవదూతలు వచ్చి సంఖ్యలు బ్రదలగొట్టి చెరసాల పునాదులు లేపేసినాయి. అవి ఉండగా మనకి లోకంలో నాయకులతో పనే ఉంటుందండి? వాళ్ళ అవసరం మనకేముంటుందండి? నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, సాతాను కొంతమందిని క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారిలో నుంచి కొంతమందిని ఎంచుకొని క్రైస్తవులకు ఏదో మేలు జరిగిస్తున్నట్టుగా పోరాడేటువంటి ఒక భావజాలం కలిగిన వ్యక్తులకి సపోర్ట్ చేయకండి. వాళ్ళ వల్ల అనవసరమైనటువంటి ఒత్తిడి క్రైస్తవం మీదకి వచ్చే అవకాశం ఉంది.
పేర్లు అయితే నాకు చెప్పడం ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు కనుక నేను మాట్లాడట్లేదు. కానీ ఎప్పుడుందండి కొన్ని వీడియోస్ చూస్తుంటే వాళ్ళ పేర్లు కూడా నా ప్రస్తావించడం అస్సలు ఇష్టం లేదు. రెచ్చగొడుతున్నారు ప్రభుత్వాలని. అలా ఉన్నాయి మాటలు. ఈ జిల్లా ఎవరి జిల్లా అంటాడు ఒక ఆయన. ఈ జిల్లా ఎవరి జిల్లా? ఇదంతా దేవునిది, నీది నాది ఎవరిదే కాదు. అవన్నీ వాళ్ళకి ఎలా ఉన్నాయి బాబోయ్. వీళ్ళని కానీ ఇలాగే వదిలేస్తే నిజంగా వీళ్ళు ఒక గుంపై ఒక గ్రూపై ప్రభుత్వం మీద కానీ తిరగబడితే ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు వాళ్ళకి వచ్చి భయపడి ఇలాంటి చట్టాలు తీసుకొస్తున్నారంటాను నేను. ఇప్పటికే ఇస్లాం మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది. ఎందుకంటే నలుగురు వచ్చి అక్కడ 40,000 మందిగా మారుతారు, వాళ్ళ జనాంగాన్ని పెంపొందించుకుంటారు. ఇది అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో అలా చెప్పబడ్డాయి. మీరు లేని చోట్లకి వెళ్ళి మీ జనాంగాన్ని విస్తరించుకోండి అని వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. ఎప్పటికీ ప్రపంచం అప్రమత్తం అయ్యి బాబు అని చెప్పి వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేటువంటిది ప్రపంచానికి వచ్చేసింది. క్రైస్తవులు అలాంటి వాళ్ళు కాదు, క్రైస్తవులు గొడవలు పడే మనుషులు కాదు, క్రైస్తవులు పావురు వంటి గొర్రెలు వంటి వాళ్ళు తిరగబడేటువంటి తత్వం కాదు అనేటువంటి ఒక ఆలోచనతో మనల్ని ఏం పెద్దగా ఇబ్బంది పెట్టే ఆలోచన లేరు. కానీ ప్రస్తుతం ఎలా కనబడుతుంది తెలుసు? మరి ప్రాముఖ్యంగా మన దేశంలో క్రైస్తవుల్ని ఇలాగే వదిలేస్తే ఆ మతంలోకి అయిపోయి మాకో భాగం కావాలంటారేమో, ప్రభుత్వం మీద తిరగబాటు చేస్తారేమో అని చెప్పి లేనిపోని చట్టాలన్నీ కూడా తీసుకురావడంలో ఉన్న ఆలోచన మన వల్లేనేమో అని అనిపిస్తుంది. నిజంగా దేవుని మనిషి సమాజంలో నోరు ఎత్తడని అన్నాడండి బైబిల్లో. స్వరము వినబడనియ్యడు. బర్కోబా వంటి వారు కొంతమంది పుడుతుంటారు. మీ పక్షాన పోరాడతాం, మీ పక్షాన్ని నిలబడతాం, క్రైస్తవుల పక్షాన్ని నాయకుడిగా నేను నిలబడతాను. మన కోసం నిలబడేది, మన కోసం పోరాడేది ఒకడే, యేసయ్య, పరిశుద్ధాత్ముడే, ఇంకెవరు కాదు. అవసరం లేదు కూడా. పోనీ బైబిల్లో ఎక్కడన్నా ఉన్నారంటే చెప్పండి. ఎస్తేరు పోరాడలేదా? మొర్దెకై పోరాడిందా? చూపించండి. ప్రార్థించింది. ఉపవాసం ఉండి 3 దినాలు మనం అందరం ప్రార్థిద్దామంది. ప్రార్థించండి ఓపుకుంటే. పోరాడలేదు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? నిజాన్ని బయట పెట్టాడు. ఏ వ్యక్తి అయితే యూదులను సంహరించాలనుకున్నాడో అదే వ్యక్తి తన కోసం తను ఉరికంబాన్ని కట్టుకునే పని చేసినట్టు చేసుకొచ్చాడు దేవుడు. అలా చేయగలడు ఆయన. మళ్ళీ ఒక మాట చెప్తున్నా చూడండి. దేవుని బిడ్డల జోలికి వస్తే దేవుని బిడ్డలైనా ఊరుకుంటారేమో కానీ ఆ బిడ్డల కోసం నిలబడిన దేవుడు మాత్రం ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఆయన మీదకొచ్చినా క్షమించాడు, తన బిడ్డల జోలికి వస్తే మాత్రం ఊరుకోనని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనం భయపడక్కర్లేదు. ఏదో రాజకీయవేత్త ఏదో చేస్తాడంట, చర్చలను కూలగొట్టేస్తాడంట, ఏదో ఉద్ధరిస్తానంటున్నాడంట. దేనికి భయపడేది? చూడండి ఎలా ఉంటుందో ముందు రోజుల్లో అయిన పరిస్థితి. ఎలాంటి భయంకరమైనటువంటి ఉగ్రతను దేవుడు పంపిస్తాడు. ప్రార్థిద్దాం, అంతేగాని ఎవరో పాడైపోవాలని ప్రార్థించొద్దు. మీ శత్రువును క్షమించండి, వారి కోసం ప్రార్థించండి అనేటువంటి దేవుడు మన దేవుడు. ప్రార్థిద్దాం, క్షమించండి ప్రభువా, ఆ వ్యక్తి యొక్క మనసును మార్చండి ప్రభువా అని చేయాలి తప్ప అయినా బయటోళ్ళండి, అన్యులండి, వాళ్ళకి తెలియక అలా చేస్తున్నారు అనుకోండి. మన బుద్ధి ఎక్కడ పోయిందండి? సైమన్ బర్కోబా అనేటువంటి వ్యక్తి ప్రభుత్వాల మీద వ్యతిరేకమైనటువంటి పోరాడాడు. నేను యేసుని అన్నట్టుగా వచ్చి ఆయన యొక్క మాటకి మోసగించబడినటువంటి అనేక మంది ఆ వ్యక్తితో పాటుగా వారి యొక్క ప్రాణాలను కూడా అనవసరంగా పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు తెచ్చిపెట్టుకున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకూడదు. వాక్యం సెలవిస్తూ ఉంది, నా పేరట అనేక మంది వస్తారో మీరు జాగ్రత్త పడండి. చాలామంది వచ్చారు, వస్తారు, కానీ ఆఖరిగా ఒకడు వస్తాడు. వాడి కోసం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడింది. అవసరంలో తీయక్కలేదు. వాడి పేరే అబద్ధ ప్రవక్త అనే మాట రాయబడింది. భూమిలో నుండి బయటకు వచ్చేటువంటి ఒక క్రోన్ మృగము, గొర్రెపిల్ల వెంట కొమ్ములు కలిగి ఉన్నవాడు, లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేటువంటి అబద్ధ క్రీస్తు. అందుకే అంత్యక్రీస్తు అంటూ ఉంటాను. కొంతమంది బైబిల్ జ్ఞానులను నాకు కమెంట్స్ చేస్తూ ఉంటారు, అంత్యక్రీస్తు అని అనకూడదు, క్రీస్తు విరోధి అని అనాలి. అంత్యక్రీస్తు అని ఎందుకంటున్నాను తెలుసా?
నేనే క్రీస్తునని చెప్పి ఆఖరగా వచ్చేటువంటి వ్యక్తి కనుక అంత్య అనే పదం అక్కడ ఉపయోగించడం జరుగుతుంది. కొంతమంది మహాభక్తులు అంత్యక్రీస్తు అనకూడదండి అంటారు. ఎవరో కమెంట్ నేను చూశాను మన ఛానల్లోనే, పాపం కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటాను. అన్నా ఒక పాస్టర్ గారు, పేరు అవసరం లేదు, ఆయన అంటున్నారంటే ఇంకొక 40-50 సంవత్సరాల వరకు దేవుడే రాకడేమి రాదో, మీరేమీ భయపడక్కర్లేదు అంటున్నాడంట ఆ పాస్టర్ గారు. ఆయన పేరు కిరణ్ పాల్ అంట ఆయన పేరు. అవునా, సరే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే దేవుని రాకడ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు, సిద్ధాంతాల్లో చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడో చెప్పాను, సంఘం శ్రమల కంటే ముందుగా ఎత్తబడుతుందని చెప్పే గ్రూప్ ఉంది, సంఘం మధ్యలో ఎత్తబడుతుంది అనేటువంటి గ్రూప్ ఉంది, సంఘం ఆఖరిలో ఎత్తబడుతుంది అనేటువంటి గ్రూప్ కూడా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సిద్ధాంతం, ఒక్కొక్క రకమైన నమ్మకంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన రంజిత్ తోఫీర్ గారి యొక్క ప్రియ శిష్యుడు కనుక ఆయన యొక్క భావజాలను మోసుకొని వచ్చాడు. వాళ్ళ నమ్మకం, అది తప్పేం కదా. అది వాళ్ళు ఏమని నమ్ముతారంటే శ్రమల మధ్యలోనో శ్రమల ఆఖరిలోనే ఎత్తబడదు అని ఆయన చెప్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు, చాలా గ్రూప్స్ ఉన్నాయి. సంఘం శ్రమలకు ముందు, శ్రమలకు మధ్యన, శ్రమల తర్వాత అని చెప్పి. మీరు నా మెసేజ్లు ఫాలో అవుతూ ఎవరో ఏదో చెప్పారంటే ఇంక నేనేం చెప్పాలి? వాక్యపు వెలుగులో దాన్ని మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. రాకడ ఏ సమయంలో జరుగుతుంది అనేటువంటి విషయం మీద చాలామంది భక్తులు, చాలామంది సేవకులు ఒక్కొక్క రకమైన వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళారు. నా వివరణ ఏంటంటే సంఘం శ్రమల్లో ఉండదని, వాళ్ళు ఏమంటారంటే సంఘం శ్రమల్లో ఉంటుందని. ఎందుకంటే వారి యొక్క ఆత్మీయ తండ్రి గారు కూడా అలాగే చెప్పుకొని వచ్చారు కనుక ఆయన అలా మాట్లాడుతున్నాడేమో. ఏది నిజం అన్నటువంటిది సమయం తేలుస్తుంది. కాబట్టి అంత్యక్రీస్తు అనేటువంటి పదాన్ని నేను ఉపయోగిస్తుంటే ఎంతమంది ఎన్ని రకాలైన కమెంట్స్ చేసేవారు. అంత్యక్రీస్తు అనేటువంటి పదంలో నా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆఖరిగా వచ్చేటువంటి అంత్యక్రీస్తు, ఆఖరిగా నేనే యేసయ్యని అని చెప్పుకునే ఆఖరి వాడు అనేటువంటి మా ఉద్దేశంతో నేను చెప్పే ప్రయత్నం. అయితే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? ప్రస్తుతం యూదుల దగ్గర మా మెస్సయ్య ఉన్నాడో వచ్చాడో వాళ్ళు చెప్తున్నారు డైరెక్ట్గా. మా మెస్సయ్యతో మేము సంప్రదింపులు చేస్తున్నాం, ఆయనతో ఆల్రెడీ మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు. మరి ఎప్పుడు బయటకు తీసుకొస్తారో నాకు తెలియదు. ఒక చిన్న జనరల్ క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు మన అందరం యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడిగా అంగీకరించాం కదా. ఇప్పుడు ఎవడో ఒక వ్యక్తి వచ్చి నేనే యేసయ్యని అని కానీ చెప్పుకుంటే, యేసయ్యకి మించిన మహత్కార్యాలు చేస్తే, యేసుకి మించిన సౌమ్యత్వం ఆయనలో కనబడితే, ఇక్కడున్న ఎవరైనా ఆయన యేసయ్యనా అని చెప్పుకుంటే నమ్ముతారా? నమ్మగలరు ఎవరన్నా? ఎవ్వరూ నమ్మరు. నిజమైన క్రైస్తవుడు, క్రీస్తుని అనుసరించేవాడు, వాక్యం ఎరిగినోడు నేనే యేసయ్యని అని ఎవడన్నా వచ్చి చెప్పుకుంటే ఎవడు నమ్మడు, నమ్మే అవకాశమే లేదు. అందుకే నేను అంటున్నాను, క్రైస్తవ సంఘం ఉన్నప్పుడు వాడు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవ్వరు నమ్మరు. ఆల్రెడీ యేసయ్య వచ్చాడని, ఆయన మరణించాడని, ఆరోహణం అయిపోయాడని నమ్ముతున్నాం మనం. నేనే వచ్చానంటే ఎవరు నమ్ముతారు? ఇక్కడ మేము నమ్ముతామండి ఖచ్చితంగా అన్నవాళ్ళు చేయొద్దండి. ఎవడో నమ్మడు. వాక్యం తెలియనోడు కూడా నమ్మడు. ఎందుకంటే ఆయన వచ్చాడు, మరణించాడు, వెళ్ళిపోయాడు అనేటువంటి నమ్మకంలోనే మనం చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నాం. ఎవరు నమ్ముతారు? ఆయన మీద విశ్వాసం లేని వాళ్ళు నమ్ముతారు. సంఘం ఉండదు. యూదులు నమ్ముతారు. ఎందుకంటారా? యేసయ్య దేవుడు అంటే వాళ్ళు నమ్మరు. యేసయ్య మన అందరి పాపాల నిమిత్తమై ఆయన మరణించాడంటే నమ్మరు. యేసయ్య దేవుని కుమారుడు అంటే వారు నమ్మరు. మా మెస్సయ్య ఇంకా రావాలంటారు వాళ్ళు. కానీ యెరూషలేములోకి అడుగు పెడుతున్నప్పుడు ఆఖరి సమయంలో హోసన్నా హోసన్నా అని పిలిచింది వాళ్ళే. కానీ వారు అనుకున్న విధంగా ఆయన అపియరెన్స్ అక్కడ కనబడలేదు. ఈయన వచ్చి ఏదో రామన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తాడని అనుకున్నారు. కానీ పూర్తి విభిన్నమైనటువంటి రీతిలో ఆయన ముందుకు వచ్చాడు. సౌమ్యంగా పోరాడలేదు, ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఈయన దేవుడు కుమారుడు అనేటువంటి అభిప్రాయంలోకి వచ్చేసారు. నేనే దేవుని కుమారుని అంటే వాళ్ళు నమ్మట్లేదు. మెస్సయ్య వస్తాడు అనేటువంటి నమ్మకంలో ఉన్నారు. వచ్చి వెళ్ళిపోవడం వాళ్ళు నమ్మరు. ఇది అదునుగా చూసుకున్నటువంటి సాతానుగాడు ఒక ఆఖరి అబద్ధ ప్రవక్తని దింపుతాడు. ఫాల్స్ మెస్సయ్య, నేనే యేసుని అని చెప్పుకునేవాడు ఒకడు వస్తాడు ఆఖరి దినాల్లో.
యేసయ్యకి మించిన మహత్కార్యాలు జరిగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి మించినటువంటి మంచితనం, శాంతి, సమాధానం, సౌమ్యత్వం అన్నీ కనబడతాయి వ్యక్తిలో. నిజంగా ఎవరైనా సరే యేసయ్య ఇతనేనండి బాబు, ఈయనేనండి బాబు అని నమ్మేస్తారు. అంత సౌమ్యంగా కనబడతాడు వ్యక్తి. కనబడడం వరకే, కానీ లోపల ఉన్నటువంటి మృగం అది కాదు కదా. అందుకే పై రూపాన్ని చూసి ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? మోసపోకండి. దేవుడు పై రూపాన్ని చూడ్డా కానీ హృదయాంతరంగాల్ని పరిశీలించే దేవుడు. మనుషులుగా మనం ఏ రూపాన్ని చూస్తూ ఉంటాం? మాటని, ఆ విధానాన్ని చూసి మోసపోతాం. ఎప్పుడు మోసపోకండి. ఆ జ్ఞానం దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను అడిగాను దేవుణ్ణి, ఆ జ్ఞానం నాకు కావాలి ప్రభు అన్నప్పుడు జాగ్రత్తగా చాలా మందిని అర్థం చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. అడగాలి, మోసపోకూడదు. కాబట్టి ఆఖరిగా నేనే మెస్సయ్యని, నేనే యేసునని చెప్పి మొట్టమొదటిగా వచ్చి యూదులను మోసగిస్తాడు. అదే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పేది. నా పేరట అనేక మంది వస్తారు, కానీ ఆఖరిగా వచ్చేది మాత్రం ప్రకటన గ్రంథం 13లో కనబడేటువంటి, 17లో కనబడేటువంటి అబద్ధ ప్రవక్త. వాడు వచ్చి ఏం చేస్తాడంటే ఫస్ట్ ముస్లింల్ని యూదుల్ని కలుపుతాడు. ముస్లిమ్స్ని యూదుల్ని కలుపుతాడు. ఎందుకో తెలుసా? ముస్లిమ్స్ అంటా ఉంటారు యేసయ్య కూడా ముస్లిమే, అబ్రహాం కూడా ముస్లిమే, మోషే కూడా ముస్లిమే, పాత నిబంధన ప్రవక్తలు అందరూ కూడా ముస్లిమ్సే. యేసయ్య నా తండ్రి అని పిలుస్తున్నాడు కదా, ఆయన ఎవరు అనుకుంటున్నారు? మా దేవుడే. అది మీకు అర్థం కావట్లేదు. బాగా నేను చిన్నతనంలో ఉన్నప్పుడు, 4th 5th క్లాస్లో ఉన్నప్పుడు, క్రైస్తువులు కూడా అలాగే అనుకుంటారు ఎప్పటికి కూడా. ముస్లింల దేవుడు, యూదుల దేవుడు, క్రైస్తువుల దేవుడు ఒకటేనండి, వీళ్ళు అలాగా ముక్కలైపోయారు కానీ అని ఇప్పటికీ కూడా నమ్మేటువంటి కొంతమంది అజ్ఞానులు ఉంటారు. అలాంటి మాటలను బట్టి మభ్యపరచబడినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి మా అమ్మ. అంత దైవజనుడు భార్య ఉండి, దైవజనుడు కుమార్తె ఉండి, మా అమ్మగారు ఏమన్నా తెలుసా? ఒరే, ముస్లిమ్స్ దేవుడేమి వేరే దేవుడు ఏం కాదురా, మన యెహోవానే వాళ్ళు అల్లాని పిలుస్తుంటారు, ఇతర దేవుడు ఒకడే అని అన్నది మా అమ్మ 5th క్లాసులో. మా అమ్మగారు ఫోన్ చేసి అడగండి. నేను నిజం అనుకునేవాడిని కాదు. ఖురాన్లో, ముస్లిం మత గ్రంథాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రస్తావన ఉంది. కన్యకైనటువంటి మరియమ్మకి యేసయ్య పుట్టాడనుంది. అయితే యేసయ్య దేవుడు అనరాళ్ళు, ప్రవక్త అంటారు. అయితే ఈ అబద్ధ క్రీస్తు వచ్చి ఫస్ట్ యూదులకి ముస్లిమ్స్కి మధ్య ఉన్నటువంటి వైరాన్ని కాంప్రమైజ్ చేస్తాడు. ప్రస్తుతం గొడవ ఎవరు చేస్తున్నారు? ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది అనుకుంటున్నారా? కాదు, ఇస్లాంకి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది. ఇష్మాయేల్కి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది. ఒకే తండ్రి నుంచి పుట్టినటువంటి వాళ్ళు బద్ధ శత్రువులు అయిపోయారు. బయటికి అలా వెళ్ళిపోయాడు, ఈయన ఇలా వచ్చేసాడు. వాళ్ళు దీవించబడ్డారు, దేవుడు దీవిస్తున్నాడు, ఆ విధంగానే హెచ్చించాడు వాళ్ళని. వీళ్ళకి వాగ్దాన భూమి ఇచ్చాడు. వాళ్ళకి ఏం భౌతిక సంబంధమైన దీవెన అయితే వీళ్ళకి ఆత్మ సంబంధమైన దీవెన, పరలోక నిత్య జీవితానికి సంబంధించిన దేవుడు ఇచ్చాడు వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళకి పడతలేదు. ఇరాన్ అంతా ముస్లిం కంట్రీయే. గాజా ఇదంతా కూడా అక్కడి నుంచి ఇవాక్యువేట్ చేసేదంతా కూడా ముస్లిమ్స్నే. ముస్లిమ్స్ అందరూ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకులే. ప్రపంచంలో ఏ ఒక్క ముస్లిం అయినా సరే ఇజ్రాయేల్ని ప్రేమించేవాడు ఉంటూ చూపించండి. అంతవరకు ఎందుకు? మన ప్రాంతంలోనే, మన బంధువుల్లోనే, ఇరుగు పొరుగు వాళ్ళలోనే ముస్లిమ్స్ కమ్యూనిటీ ఏదన్నా ఉంటే ఇజ్రాయెల్ని తిట్టుకుంటారు, నెతన్యాహుని దూషిస్తుంటారు, ట్రంప్ గారిని ద్వేషిస్తుంటారు ఎక్కడున్న ముస్లిమ్స్ అయినా. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలా కనబడుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని ముస్లింల మీద కావాలని ఉద్దేశంతో ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపే ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్టుగా చూపించే ప్రయత్నం. ఇజ్రాయెల్కి ఇస్లాంకి పడదు, ముస్లిమ్స్కి యూదులకి పడదు. వాళ్ళ గ్రంథాల్లో రాయబడిన మరొక మాట ఏంటి తెలుసా? వాళ్ళ జనాంగంతో చెప్తున్న మాట, మీరు ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేయండి, క్రైస్తువులతో యూదులతో ఫ్రెండ్షిప్ చేయకండి. కానీ మన బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి.
నీ శత్రువు కానీ ఆకలి కొంటే ఆ వ్యక్తికి మీరు భోజనం పెట్టాలి. నీ శత్రువు కానీ ఆకలేస్తుందంటే నువ్వు భోజనం పెట్టాలి. కానీ అక్కడ అన్నటువంటి మాట తప్పు పట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ క్రిస్టియన్స్కి జ్యూస్కి మీరు ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఆ గ్రంథం అక్కడ రాయబడింది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది? క్రీస్తు విరోధి వచ్చే వరకు వైరం అలాగే కొనసాగుతుంది. నేను చాలా సంవత్సరాల క్రితం చెప్పాను. వాడు వచ్చి ఏమంటాడంటే, పిచ్చోళ్ళారా, ఒకే తండ్రి నుంచి పుట్టినటువంటి వారులారా, అబ్రహాం మన తండ్రి కాదా? మేమేమో ఆయన ఆ పేరుటి పిలుస్తున్నాం, మీరు ఏమో యహ్వే యెహోవా అని పిలుస్తున్నారు. ఇద్దరికి ఒకే దేవుడయ్యా, మీకు అర్థం కావట్లేదు అని చెప్పి కాంప్రమైజ్ చేస్తాడు. కాంప్రమైజ్ చేసినటువంటి కొన్ని సంవత్సరాలకి, కొన్ని దినాలకి ఈ ఫాల్స్ మెస్సయ్య, అబద్ధ క్రీస్తు అనేవాడు వస్తాడు. యూదుల్లో నుంచి పుట్టుకొస్తాడు. ఆ వ్యక్తి ఏం చెప్తాడో తెలుసా? ఈ క్రీస్తు విరోధికి సపోర్ట్ చేస్తాడు, ముస్లిం దేవుళ్ళని సపోర్ట్ చేస్తాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంలోకి వచ్చేస్తారు. గొడవలేంటి అని చెప్పి, నేనే మెస్సయ్యని, నేను తండ్రి అని పిలిచేవాడిని కదా, ఎవరిని అనుకుంటున్నారు? ఆ దేవుడే మన దేవుడు, మన దేవుడే వాళ్ళ దేవుడు. అల్లయ్యే తండ్రి, నేను పిలిచిన తండ్రి అని ఆయన్నే. మీరు గొడవలు పెట్టుకుని అలా చేసుకున్నారు, కానీ ఇద్దరు వేరు అయిపోయారు, కానీ ఇద్దరు ఒకటే రా, కలవండి రా అని చెప్పి కలిపిస్తాడు. కల్పించినప్పుడు వాళ్ళందరూ కూడా మభ్యపరచబడతారు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఆ క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వచ్చి ఈ 3వ మందిరంలో నిషిద్ధమైనటువంటి వస్తువును పెడతాడు. అప్పుడు బలుబు వెలుగుతుంది. వాళ్ళకి బలుబు వెలిగి తెలుసుకుని తేరుకునే లోపు వాడు ఉగ్రరూపం చూపిస్తారు, పరుగులు పెట్టిస్తాడు. అదే యేసయ్య అంటాడు, కొండలు తొట్టు మీరు పారిపోతారో, గర్భిణీ స్త్రీలకు శ్రమ, పాలిచ్చు తల్లులకు శ్రమ. ఎప్పుడైతే యూదులు ఈ మెస్సయ్యని నమ్మి, అబద్ధ క్రీస్తుని నమ్మి క్రీస్తు విరోధితో చేతులు కలుపుతారో, వాడు మాటలకు పడిపోతారో, కొంతకాలానికి వాడు వచ్చి ఇక్కడ 3వ మందిరంలో ఒక విగ్రహాన్ని పెడతాడు. పెట్టిన తర్వాత తేరుకునే లోపు, తిరగబడే లోపు అంత అయిపోతుంది. కాపాడతాడండి దేవుడు, వాళ్ళని వదలడండి. ఇజ్రాయిల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థించండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ప్రత్యేక జనాంగం అది, అవునన్నా కాదన్నా. ఇజ్రాయేల్ని చిన్న చూపు తక్కువ చేసి మాట్లాడి ఏ ఒక్కడైనా క్రైస్తవుడు కాదు. వాళ్ళ గ్రంథమే మనం ఈ రోజున అభ్యసించేది, మనం పట్టుకున్నది. రక్షణ యోదయలో నుండి పుట్టుకొచ్చిందని ఉంది. క్రీస్తు యూదుడు. పాత నిబంధన అంతా ఆల్ బుక్ కాదా? ఆల్ బుక్ మనల్ని యాడ్ చేయలేదా? పాత నిబంధన మనకిచ్చాడు, యూదులకు ఇచ్చిందా? వాస్తవానికి మాట్లాడుకుంటే అలా మభ్యపరుస్తాడండి. మోసగించబడిపోతారు అందరూ కూడా. వాళ్ళ గ్రంథాల్లో కూడా రాయబడి ఉన్నటువంటి మాట, ఈ అంత్య దినాల్లో మనం జాగ్రత్తగా పరిశీలించవలసింది ఈ గ్రంథమే. దాని వరకు వెళ్ళక్కర్లేదు. కానీ మనం ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నామో, ముస్లిమ్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో చెప్పిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి. వాళ్ళు మహ్దీ అనేటువంటి వాడు వస్తాడు. ఈ నెతన్యాహుని, ఇజ్రాయేల్ని, క్రైస్తవులందరినీ కూడా తొక్కి నారతీస్తాడు. మనల్ని కాచి కాపాడుతాడు, మనల్ని నిలబెడతాడు, మన కోసం పోరాడతాడు అని ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తి క్రీస్తు విరోధి, వాళ్ళకి రక్షకుడు. క్రీస్తు విరోధికి సపోర్ట్ చేసేవాడు యూదుల్లో నుంచి పుట్టుకొచ్చే అబద్ధ ప్రవక్త. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? చాలా భయంకరమైన పరిస్థితులు. మీరు కానీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఆఖరి వచనాలకు వచ్చేస్తే వాడి కోసం వాడు ఎంత భయంకరుడో రాయబడి ఉంటుందో చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుడు చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. గొర్రె పిల్ల, ప్రభువైన యేసుక్రీస్తు వారు దేనికి పోల్చబడ్డారు? వధించబడిన దేవుని గొర్రెపిల్ల. అంత సౌమ్యమైన, అంత మంచి వైఖరి కలిగి,
అంత సమాధానకరమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు, కానీ కాదు అని అర్థం. ఆ ముస్లిమ్స్ గ్రంథాల్లో రాయబడిన మాట. ఏసా వస్తాడు, వచ్చి క్రీస్తు విరోధికి సహాయం చేస్తాడు, అంటే వాళ్ళ మహీదీకి సహాయం చేస్తాడు. ఇద్దరుంటారు, డజాల్. ఆ వ్యక్తితో పోరాడేది ఏసాయే. ఆ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారు? ఆఖరిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి ఇద్దరు. నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఆ ఇద్దరు, ఒకళ్ళు ట్రంప్, ఒకళ్ళు నెతన్యాహు ఏమో సువార్తను అనలేదు, సాక్ష్యము చెప్పుట ముగింపగానే సముద్రంలో నుండి వచ్చి క్రూరము వారితో యుద్ధము చేసి వారిని చంపేస్తాడు. 3 దినములు వారి శవములని ఆ నడివీధుల్లో పెట్టేస్తారు, సమాధిలో పెట్టనివ్వరు. నాకు అనిపిస్తుంటుంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న కాదు, కానీ క్రైస్తవ సంఘం యూదుల నుంచి పుట్టుకొచ్చిన సంఘం అని నేను చెప్పాను. ఎందుకంటే ట్రంప్, నెతన్యాహుయే ఇప్పుడు ప్రపంచానికి చిరాకుగా, ఆవేశం పుట్టించేవారిలాగా, సాతాను సంబంధికుల్లా కనబడుతున్నారు. వీళ్ళిద్దరినీ ఒకవేళ ఎవడన్నా వచ్చి లేపేస్తే వాడిని దేవుడు చేసేస్తుంది ప్రపంచం, గుర్తుపెట్టుకోండి. ట్రంప్ని, నెతన్యాహుని ఎవడైనా వచ్చి కానీ లేపితే ఆ వ్యక్తి దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తుంది ప్రపంచం ప్రస్తుత దినాల్లో. నాకు అలా అనిపిస్తుంది. చూడండి, అనిపించింది చెప్తున్నాను. అంటే నాకు మొన్న ప్రార్థనలు ఉన్నప్పుడు ఆ విధమైన ఫీలింగ్ నాకు కలిగింది కాబట్టి చెప్తున్నాను. ఏమో వీరిద్దరూ వాక్యానుసారంగా దేవుని కొరకు పోరాడే దైవ జనాంగం. వీరిద్దరినీ కూడా మీరు నమ్ముతారా? కొన్ని ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు ఇజ్రాయేల్కి శత్రు దేశాలుగా పిలువబడుతున్న వారు నెతన్యాహుని ఏమని పిలుస్తున్నారు తెలుసా? సాతన్యాహు అంటున్నారు. సాతన్యాహు అంట. నెతన్యాహుని సాతన్యాహు అంటే సాతాను వంటి వాడు అని. ట్రంప్ను కూడా ఏమంటున్నారు తెలిసే వాళ్ళు? వీడే అసలు సిసలైన డజాల్ అంటున్నారు. అంటే ప్రపంచం అంతా కూడా వీళ్ళిద్దరిని ఎలా చూస్తుంది? సాతానికి సంబంధించిన వ్యక్తులుగా చూస్తుంది. ఇప్పుడు ఇద్దరిని వచ్చి చంపేస్తాడని ఉంటుంది. ప్రకటన 11వ అధ్యాయంలో ప్రపంచం అంతా కూడా ఆనందభరితులై ఉంటారని అని రాయబడి ఉంది అక్కడ. నాకు అనిపిస్తుందండి, అలాగ అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. ఆ ఇద్దరు నెతన్యాహు, ఒక ట్రంప్ ఏమో అని అనిపిస్తుంది. వాళ్ళిద్దరినీ కానీ మట్టు పెడితే ఆ మొట్టు పెట్టిన వ్యక్తిని ప్రపంచం దేవుడు చేస్తుంది. ఆ మొట్టు పెట్టినటువంటి ఆ వ్యక్తిని ప్రపంచం నమ్ముతుంది. నువ్వే పరిపాలించాలి అనే పరిస్థితులు కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిని ద్వేషించుకొని దేశం అంటూ లేదు. చూడండి, ప్రకటన 13. నేను చెప్పింది మీకు ఏదన్నా నిజంగా అనిపించిందా? నిజమే ఉండొచ్చు అని అనిపిస్తుందా? ఇద్దరు అలాగే ఉన్నారు. ముస్లిమ్స్ నమ్ముతూ ఉంటారు. డజాల్తో పోరాడి వాళ్ళని చంపుతాడు. అప్పుడు ఏసా కూడా వస్తాడు, చేతులు కలుపుతాడని చెప్పి. క్రీస్తు విరోధి ఆఖరికి వచ్చి అంత్యక్రీస్తు వచ్చి వారితో పోరాడతారంట. కానీ ఆ ఇద్దరు సాక్షులనేమో 11వ అధ్యాయం ప్రకారం చూస్తే దేవుడు వారికి అధికారం ఇచ్చాడని ఉంది. దేవుని మనుషుల వల్ల. ఇప్పుడు నెతన్యాహు, ట్రంప్ దేవుని మనుషులా కాదా? దేవుని కోసం పనిచేస్తున్నారా లేదా అనిపిస్తుందని చెప్తున్నాను అంతే. చూడండి 11వ వచనం. మరియు భూమిలోండి మరొక క్రూరమృగం పైకి వచ్చి చూచుని గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉంటున్నది. ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. ఎలా మాట్లాడుతుందంటే ఘట సర్పం వలె, అంటే ఘట సర్పం అనగా సాతాను వలె మాట్లాడుచుండెను. అదే మొదటి క్రూర మృగమునకు అధికారపు చేష్టలన్నీ దాని ఎదురు చేయుచున్నది. మొదటి క్రూర మృగం అనగా క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి క్రూర మృగమునకు భూమియు దానిలో నివసించేవారు నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. ఎవరు చేస్తున్నారు బలవంతం మత మార్పిడి చేయించేది? ఎవరో యాంటీ క్రైస్ట్ కాదు, ఫాల్స్ ప్రొఫెట్, అబద్ధ క్రీస్తు. వాడు బలవంత మత మార్పిడి చేసేది. 666 ముద్ర వేయించేది అబద్ధ క్రీస్తు. యాంటీ క్రైస్ట్ కాదు, క్రీస్తు విరోధి కాదు, ఫాల్స్ ప్రొఫెట్. చూడండి, దానిలో నివసించే వారందరూ నమస్కారం చేయనట్టు బలవంతం చేయించున్నది. అది ఆకాశం భూమికి మనుషులు అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయించున్నది. కత్తి దెబ్బతినియు బ్రతికిని క్రూర మృగను ప్రతిమను చేయవలన అది భూనివాసులతో చెప్పుచ్చు. ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇవ్వబడిన సూచన వలన భూనివాసులను ఏం చేస్తుంది? ఇందాక మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏం చెప్పాడు ఆయన?
ఏం చెప్పాడు ఆయన? మోసపోకుడి. ఈ అబద్ధ క్రీస్తు ఏం చేస్తున్నాడు? ఫాల్స్ ప్రాఫిట్, మోసము. అది సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చేయుచున్నది మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడును. కాగా కొద్దివారి కానీ, గొప్పవారి కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయిన గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. ఎవరు చేస్తున్నాడు ఇదంతా? మొదటి క్రూర మృగం కాదు, క్రీస్తు విరోధి కాదు, అబద్ధ క్రీస్తు, ఫాల్స్ ప్రొఫెట్. వాళ్ళ గ్రంథాల ప్రకారంగా ఈసా. మొదటి క్రూర మృగం వాళ్ళ గ్రంథాల ప్రకారంగా మహిది. వాళ్ళ గ్రంథాల్లో ఎవరైతే ఇద్దరు వస్తారన్నదో ఇక్కడ కూడా ఇద్దరు వస్తారని రాయబడింది. నేను అదే చెప్తున్నాను, అంత్య దినాల్లో చాలా ప్రత్యేకమైన పాత్ర పోషించే రెండు మతాలు, ఒకటి ఇస్లాం, ఒకటి ఇజ్రాయెల్. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎంత అద్భుతమైన గ్రంథం తెలుసా? దైవ గ్రంథం ఇది. నేర్చుకోవాలే కానీ నేర్పించడానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉంటాడు ఆయన. అనేకులు వచ్చి నా పేరట మిమ్మల్ని ఏం చేస్తారు? మోసము చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. ఇక్కడ అబద్ధ క్రీస్తు గొర్రె పిల్ల వంటి కొమ్ములు కలిగినటువంటి భూమిలో నుండి బయటకు వచ్చే క్రూర మృగం. ఎవరితనో? అబద్ధ ప్రవక్త. గొర్రె పిల్ల కొమ్ములు అంటే క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. యేసుని అని చెప్పుకునేటువంటి ఒక ఫాల్స్ మెస్సయ్య, అబద్ధ క్రీస్తు ఈ వ్యక్తి. ఇద్దరిని ఒకటి చేస్తాడు, కానీ ఇద్దరు కూడా ఈ ఇజ్రాయేల్కి వ్యతిరేకమైపోతారు. మధ్యకు వచ్చేటప్పటికి చాలా నరకం చూపించేస్తారు ఇద్దరు కలిపి. వీళ్ళు చావరు. దేవుడు వచ్చే వరకు వీళ్ళకి మరణం రాదు. సాతాను వాళ్ళకి అట్టి శక్తిని ప్రసాదిస్తాడు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో క్రీస్తు విరోధి వచ్చి మొట్టమొదటిగా ఈ అబద్ధ క్రీస్తు ఫాల్స్ ప్రొఫెట్ వచ్చి చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? వాడు వచ్చి క్రాస్ని బ్రేక్ చేస్తాడని ఉంది. క్రాస్ అంటే సిలువును కొట్టేస్తాడు. ఎవరో? క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త ఇద్దరు. ఆ మత గ్రంథాల ప్రకారంగా మహిది, ఏజా వాళ్ళిద్దరు క్రాస్ని బ్రేక్ చేస్తాడని ఉంటుంది. అంటే సిలువును కొట్టేస్తారని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవ్యాన్ని కొట్టిపడేస్తారు. క్రైస్తవ్యం అనేది ఫాల్స్ అని వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నేనే యేసయ్యనని చెప్తాడు కదా, ఆ వ్యక్తి వచ్చి ఏం చెప్తాడంటే నా తండ్రి ఎవరో కాదు పలానా అని చెప్తాడు. నేను చచ్చిపోలేదు, నాకు చావు రాలేదు, దేవుడు నా తండ్రి నన్ను కాపాడాడు అని చెప్తాడు. కానీ మన క్రైస్తవ విశ్వాసం ఏంటి? యేసయ్య చనిపోయారు, 3 దినాల తర్వాత ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేది మన విశ్వాసం. కానీ వచ్చే ఈ ఫాల్స్ మెస్సయ్య నేను అసలే మరణించలేదు, నా తండ్రి నన్ను ఎప్పుడో కాపాడేశాడు అని చెప్తారు. వాళ్ళ గ్రంథాల్లో కూడా అలాగే రాయబడి ఉంది. యేసయ్య చనిపోలేదు, కాపాడాడు మన దేవుడని. క్రిస్టియానిటీని కొట్టేస్తారు వీళ్ళు. క్రిస్టియానిటీ అనేది ఒక ఫాల్స్ అని చూపించే ప్రయత్నం చేస్తారు. ఇంకా ప్రపంచం అంతా అదే నమ్ముతుంది, క్రీస్తు దేవుడు కాదు, క్రిస్టియానిటీ అనేది ఫాల్స్ అని చెప్పి. ఎందుకంటే డైరెక్ట్ క్రీస్తే వచ్చి నేనే ఈ మెస్సయ్యని, నేను చావలేదని చెప్తే ఇంకేంటి? కాబట్టి వాళ్ళ మహిది యాంటీ క్రైస్ట్ క్రాస్ని బ్రేక్ చేస్తాడని వాళ్ళ గ్రంథాల్లో రాయబడింది. క్రిస్టియానిటీని కొట్టేస్తాడు. ఇది మొట్టమొదటిది. రెండవది ట్యాక్స్లు తీసేస్తాడు. ట్యాక్స్లు జిజియా ట్యాక్స్ని బ్రేక్ చేస్తాడని ఉంది. మూడోది ఏంటో తెలుసా? పోర్క్, పంది మాంసాన్ని పూర్తిగా ఆపేస్తాడు. పంది మాంసం తినకూడదని ముస్లిం గ్రంథాలు తెలియపరుస్తూ ఉంటాయి, యూదుల యొక్క విశ్వాసం తెలియపరుస్తూ ఉంటుంది. కానీ పంది మాంసం ఎవరు తింటారో తెలుసా? ఇప్పటికీ ఎవరు తింటారో తెలుసా? చెప్పండి. పంది మాంసం ముస్లిమ్స్ తినరు, పంది మాంసం యూదులు తినరు. పంది మాంసం ఎవరు తింటారో తెలుసా? క్రిస్టియన్స్ తింటారు.
ఇది వాడికి దొరికిన పెద్ద అవకాశం. 2 మత గ్రంథాల్లోనేమో పంది మాంసం తినకూడదని రాయబడింది. కానీ ఈ దరిద్రులు చూసారా ఏం తింటున్నారో? ఎప్పటికైనా మీకు అర్థమైందా? తినకూడదు. అమెరికాలో వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువగా తినేటువంటి మాంసం ఏంటో తెలుసా? పోర్క్. ఎక్కువగా తినే మతస్థులు ఎవరో తెలుసా? క్రిస్టియన్స్. ఇంకా కొట్టి పాడేస్తాడు క్రిస్టియానిటీని. ఈ 3 కారణాలతో కొట్టేస్తాడు. వీళ్ళు వాక్య ధర్మ వ్యతిరేకులు. అందులో డైరెక్ట్గా నేనే యేసునని చెప్పినోడు నేను చచ్చిపోవడం ఏంటి? వీళ్ళు భ్రమ అలా పుట్టించుకొచ్చారంతే. వీళ్ళు అలాగా మోసగించబడ్డారంతే. నేను చనిపోలేదు, ఇదిగో చూడండి నన్ను కాపాడిన దేవుడు అని చెప్పొస్తాడు ఆయన. కానీ చాలామంది వాళ్ళ మోసపూరితమైన కుయుక్తులు నమ్మకుండా వాక్యాన్ని గుర్తు చేసుకొని క్రీస్తే దేవుడిని చెప్పి నమ్మి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ శ్రమకాలంలో. పోర్క్ని, పంది మాంసాన్ని తినకూడదు అనేటువంటి చట్టం తీసుకొస్తాడు. తినేది ఎవరంటే మెయిన్లీ క్రిస్టియన్సే. తిననటువంటి ఈ 2 మతాలని ఎవరి మీద తీసుకొస్తాడు? ఎవరి మీద పురుగులుపుతాడు? క్రిస్టియానిటీ మీద. క్రైస్తవ్యం ఫాల్స్ అని ప్రూవ్ చేసేస్తాడు. వాడి ప్రయత్నాలు వాడు చేస్తాడు. ఇంకెవరన్నా యేసు అనేటువంటి పేరు కానీ ఎత్తితే తీసిపాడేయండి, చంపిపాడేయండి అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తాడు. వాళ్ళందరినీ కూడా దేవుడు కాపాడుతాడు అనుకోండి, చెప్తున్నాను. అందుకే కదా ఈ క్రైస్తవులు అనేటువంటి దుర్మార్గులందరినీ కూడా చూడండి, అవి వచ్చి నాశనం చేసి పట్టుపోయినాయి, చంపేసి అది చేసి ఇది చేసి అని పుట్టుకొస్తాడు. అదంతా కూడా మొట్టమొదటి సూచన, నా పేరట అనేకులు వస్తారు మోసం చేయడానికి. ఆఖరిగా మోసం చేయడానికి వచ్చిన వ్యక్తి అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త యూదుల్లో నుంచి వస్తాడనేది నా యొక్క నమ్మకం. కానీ సపోర్ట్ చేసేది మాత్రం ముస్లిం నుంచి వచ్చేటువంటి నాయకుడిని సపోర్ట్ చేస్తాడు. వాళ్ళ దేవుణ్ణి కనపరుస్తాడు. వాళ్ళ దేవుడే కరెక్ట్ అని చెప్పి మాట్లాడడం మొదలు పెడతాడు. ఇద్దరు దేవుళ్ళు ఒకడంటాడు ఫస్ట్లో. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇంకా దీని గురించి మాట్లాడితే చాలా మాట్లాడుకోవచ్చు. ఎంత మాట్లాడుకోవచ్చు అంటే, ఎంత దాచబడిందంటే నాలో ఆ స్టఫ్ అంత దాచుకున్నాను నేను. సమయం లేదు. అవసరం ఉన్నప్పుడు, దేవుడి చిత్తం అయితే, రాకడ ఆలస్యం అయితే ఇంకా చాలా విషయాలు దీని మీద నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా చెప్పిన సూచన, అబద్ధ క్రీస్తులు పుట్టుకొస్తారో. లాస్ట్గా వచ్చేవాడు వాడే. యూదులు అంటున్నారు, చాలా బాధేస్తుందమ్మా, నిజంగా చాలా బాధేస్తుంది. వచ్చినటువంటి వ్యక్తినేమో కాదని కొట్టి చంపేశారు. మళ్ళీ కొత్తగా రావాలని ఎదురు చూస్తున్నారు. అదే అదునుగా చూసిన సాతాను ఒకడిని పంపుతున్నాడు, నేనే యేసునని చెప్పి. వాడికి బుట్టలు పడిపోతారు. వాస్తవానికి వాడు చాలా మేలులు చేస్తాడు అనుకోండి, యూదులకి చేస్తానే కదా నమ్మేది. కానీ యూదులు ఇప్పుడు అంటున్నారు, మా దగ్గర ఆల్రెడీ మా మెస్సయ్య ఉన్నాడు, మేము మాట్లాడుతున్నాం ఈ వ్యక్తితో, ఆ వ్యక్తితో మేము సంప్రదింపులు చేస్తున్నాం, సమయం వచ్చినప్పుడు మేమే ప్రపంచానికి చూపిస్తాం అంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాడే మీ అందరినీ కూడా భయంకరమైనటువంటి రీతిలో నష్టపరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇంకా దేవుని యొక్క రాకడికి సమయం ఉంటుందంటారా? బైబిల్లో చెప్పబడిన ప్రతి ఒక్క మాట నెరవేరేటువంటి కాలానికి వచ్చేసాం. మరి ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఉన్న ప్రతి సూచన నెరవేరింది. ఆ కాలంలో మనం ఉన్నాం. అంత్యక్రీస్తు, యాంటిక్రైస్ట్ అనేటువంటి వాడు పుట్టాడు, పెరిగాడు, మన మధ్యన ఆల్రెడీ ఉన్నాడు. వాడు బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఆపుతున్నాడు. అడ్డగించినది ఒకసారి తొలగిపోయిన తర్వాత వాడు బయలుపరచబడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. వాడు ఎప్పుడు వస్తామా, ఎప్పుడు వద్దామా, ఎప్పుడు నేను రాజుగా చూపించుకుందాం, ఎప్పుడు ఒక కాంప్రమైజ్ చేద్దామా, ఎప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షిద్దామా అని ఈ యుద్ధ కాలంలో బయటకు వచ్చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ ఆపేస్తున్నాను అంది బైబిల్లో. అడ్డగిస్తుందంటే వాడిని. ఒక్కసారి తప్పుకుంటుంది, అప్పుడు బయటకు వస్తాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా ద్వేషించబడే 2 దేశాలు, ఒకటి ఇజ్రాయేలు, ఒకటి అమెరికా. ప్రపంచంలో ఎక్కువగా ద్వేషించబడే 2 నాయకులు,
ఒకటి నెతన్యాహు, ఒకటి ట్రంప్. ఈ 2 దేశాలని కుప్పకూల్చడానికి, ఈ 2 దేశాల యొక్క నాయకుల్ని పూర్తిగా తొక్కువేయడానికి ఎవ్వడు వచ్చినా వాడిని ప్రపంచం దేవుడిగా చేసేస్తుంది. వాడే యాంటీ క్రైస్ట్ అవుతాడు. 100% ఉంటుందని నా ఉద్దేశం. ఒకవేళ దేవుని రాకడ ఈ ఇద్దరి యొక్క సమయంలో కానీ నిజమైతే, ఒకవేళ అది దేవుని చిత్తమై ఉంటే, నాకు అనిపించింది నేను మీకు చెప్పే ప్రయత్నం. కాబట్టి మనం చాలా 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 దగ్గరలో ఉన్నాం. దేవుని యొక్క రాకడ సమీప గుర్తులు నెరవేరేటువంటి కాలం కాదు, నెరవేరుతున్న కాలంకి వచ్చేసాం మనం. రక్షణ లేకపోతే రక్షణ పొందండి. రక్షణార్థమైన మారు మనసు లేకపోతే రక్షణార్థమైన మారు మనసు తప్పక పొందకపోతే శ్రమంలో విడవబడతాం. ఆ భయంకరమైన శ్రమల్లో మనమే గొప్ప సువార్థికులుగా మారతాం. కానీ చచ్చిపోవాల్సిన అవసరం ఉంది. విడవబడినటువంటి క్రైస్తవులే సువార్త ప్రకటిస్తారు, ఎందుకంటే వాళ్ళకి క్రీస్తు తెలుసు కనుక. కానీ చిత్రవాదన అనుభవించాలి, నరకం అనుభవించాలి, అదంత అవసరమే అంటాను. ఈరోజు మేము సువార్త ప్రకటించలేకపోతున్నామండి, ఎవరిని కాపాడలేకపోతున్నామండి. ఏం పర్లేదు, నీకు మారు మనసు అనేటువంటిది లేకపోతే నువ్వు ఎలాగా విడవబడతావు? నువ్వే అద్భుతమైన సువార్త ప్రకటిస్తావు శ్రమకాలంలో. సరిపోద్దా ఇదంతా, ఊరంతా? మరి లేకపోతే క్రీస్తు తెలుసుకున్న వాళ్ళే కదా చెప్పగలిగేది. సరే, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.